నీలంని ఒంటరిగా ఎందుకు వెళ్ళనిచ్చారు? ఆ వెడ్డింగ్ ప్లానర్ తనేలా నా కూతురు సేఫ్టీ చూస్తాడు? అయినా ఈ అధికారం మీకెవరిచ్చారు? మేడం ఒకసారి నా మాట వినండి. నార్మోయ్! ఒకవేళ నా కూతురు గనక క్షేమంగా ఇంటికి తిరిగి రాకపోతే నువ్వు ఇంటికెళ్ళడానికి నీ కాళ్ళు లేకుండా చేస్తాను, జాగ్రత్త. ఐ లవ్ యూ కునాల్. నువ్వు లేకుండా నేను బతకలేను. వదిలు నన్ను. ఎందుకు కాపాడావు నన్ను? నన్ను చనిపోని, నన్ను చచ్చిపోనివ్వు. నేను చచ్చిపోతాను. మీకు నా మాట వినండి. నేను చెప్పాను వినండి. ఏం చేస్తున్నారు మీరు? నన్ను ఎందుకు ఆపావు? ఎందుకు కాపాడావు? నన్ను చనిపోనివ్వు. నేను చనిపోయినా కూడా ఎవరికీ నష్టం ఉండదు. నాకు ఇష్టమైన వాడితో నా పేరెంట్స్ నా పెళ్లి చేయడం లేదు. నేను కునాల్ అనే వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నేను తనని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. మీరు మీ పేరెంట్స్ తో కునాల్ గురించి చెప్పారా? ఎన్నోసార్లు. కానీ కానీ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. తనని కలవకుండా ఆపేశారు. ఎందుకంటే కునాల్ది మా క్యాస్ట్ కాదు. తన స్టేటస్ లో కూడా ఎప్పటికీ డాడీకి ఈక్వల్ గా రాలేడు. ఏం చేసినా కునాల్తో నాకు పెళ్లి చేయరు. నేను కునాల్ లేకుండా బతకలేను. ప్లీజ్ నన్ను చావనివ్వు. ఒకవేళ మీ పెళ్లి కునాల్తో జరిగితే? అవును, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, మీ పెళ్లి డెఫినెట్ గా కునాల్తోనే జరుగుతుంది. నేనే దగ్గరుండి మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను. మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకంటే ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయి దూరం అవడం నేను ఎప్పటికీ చూడలేను గనక. నేను ప్రామిస్ చేస్తున్నాను, కునాల్తో మీ పెళ్లి ఎలాగైనా జరిపిస్తాను. ఇది యశ్వంత్ వర్మ మీకు ఇస్తున్న వాగ్దానం.